ఇప్పుడు ఈ అమతేజ అనే వ్యక్తి మాట్లాడుతూ మొట్టమొదట ఏమన్నాడంటే ఆయన ₹2,00,000 డిమాండ్ చేశారు ఈ వీడియో తీయమని అన్నారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అతడు చెప్పింది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు మేము ₹2,00,000 నిన్ను ఎలా డిమాండ్ చేశాం? ఏ విధంగా డిమాండ్ చేశాం? తప్పు కదా తమ్ముడు! ఈ వీడియో ఒకవేళ నువ్వు చూస్తుంటే ఒక దైవజనుడిగా నీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందయ్యా ఈ అబద్ధం చెప్పడానికి? మేము నిన్ను 2,00,000 డిమాండ్ చేసి అసలు నీ ఫోన్ నంబరే మా దగ్గర లేదు. ఎవరు నేను చేశానా? నీకు ఫోన్ చేసింది ఎవరు? నీకు మెసేజ్ పెట్టారా? పోనీ ఎలా పెట్టారు? నువ్వు దాన్ని ప్రూవ్ చెయ్యి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను ఈ వేదిక మీద చెప్తున్నాను 2,00,000 నేనే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి నీకు క్షమాపణ చెప్పి వెళ్తాను. నువ్వివ్వడం కాదు, నేనిచ్చి వెళ్తాను, నీకు క్షమాపణ చెప్పి వెళ్తాను. నేను గానీ లేదా నా దగ్గరున్న నా పిల్లలు గానీ, నేనైనా అవ్వచ్చు, నా దగ్గరున్న నా పిల్లలు నిన్ను 2,00,000 డిమాండ్ చేశారని నువ్వు నిరూపిస్తే ఖచ్చితంగా నేనొచ్చి నీ చేతిలో 2,00,000 పెట్టి వెళ్తాను. లేదా దేవుని ఎదుట నువ్వు అబద్ధికుడు అని చెప్పేసి నువ్వే ఒప్పుకొని నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు, లేదా ప్రూఫ్ చూపించు.